అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇంటి దగ్గర నుంచే ఇంకా ర్యాపిడో తీసుకొని వైజాగ్ రైల్వే స్టేషన్‌కయితే రీచ్ అయిపోయాము. ఇంకా మాదంతా నైట్ జర్నీ కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైల్వే స్టేషన్‌లో ఉందామని చెప్పి ఇంటి దగ్గర నుంచి ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ వీడియోలోనే చెప్పాను కదా! మీ అందరికీ ఇదొక డివోషనల్ ట్రిప్ అని చెప్పి మేమైతే వైజాగ్ నుండి షిరిడీ వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. డైరెక్ట్‌గా వైజాగ్ నుండి షిరిడీకయితే ఒకే ఒక ట్రైన్ ఉంది. అది కూడా జస్ట్ థర్స్‌డే టైమ్‌లోనే ఉంటుంది. మాకైతే అది దొరకలేదు. సో, అందుకోసం అని చెప్పి ఇంకా వేరే ప్లాన్ అయితే చేసుకున్నాము. ఫస్ట్ అయితే వైజాగ్ నుండి విజయవాడ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ షిరిడీకైతే ప్లాన్ చేసుకున్నాము. బేబీ ఉన్నప్పుడు ట్రైన్ జర్నీ అండ్ దట్ టూ ఇలా ట్రైన్స్ మారి వెళ్ళడం అయితే చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఇంకా ట్రైన్ దొరకకపోతే చేసేదేం లేదు కదా! ఇంకా అలానే ప్లాన్ చేసుకున్నాము. ఫైనల్లీ మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ట్రైన్‌లోకి వెళ్లి చూడగానే మాకైతే వాష్‌రూమ్స్ పక్కనొచ్చిందనమాట. ఇంకా బేబీ ఉందని చెప్పి అక్కడ కొంతమంది అమ్మాయిలైతే మేము ఆ ప్లేస్‌కి వెళ్ళిపోతాం. మీరు మా ప్లేస్‌కి వెళ్ళండి అని చెప్పి మాకైతే సీట్స్ అయితే ఎక్స్‌చేంజ్ చేసుకున్నారనమాట. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ట్రైన్ స్టార్ట్ అయినప్పటికైతే 11:30 అలా అయిపోయింది. బాబుకైతే మంచిగా ఇలా బెడ్ అరేంజ్ చేసేసి పడుకోబెట్టేసామనమాట. ఇంక మేము కూడా పడుకొని పోయాము. ట్రైన్ ఎక్కేటప్పుడైతే బాబు ఇంక పడుకొనే ఉన్నాడు కాబట్టి ఏం చూడలేదనమాట. ఇంక మధ్యరాత్రిలో ఒక్కసారి ఫీడింగ్ కోసం అయితే లేచాడనమాట. ఇంక మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఆ చీకట్లో గూడా. ఫైనల్లీ మా డెస్టినేషన్ పాయింట్ విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 6:30 అలా రీచ్ అయ్యామనమాట. అప్పటికే బాబైతే లేచి మంచిగా యాక్టివ్ అయిపోయాడనమాట. ఇది ఫస్ట్ ట్రిప్ అండ్ ఫస్ట్ ట్రైన్ జర్నీ కాబట్టి వాడికంతా కొత్తగా ఉండొచ్చు. అసలు ఏం తెలియకపోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పి. బట్ యాస్ ఎ పేరెంట్స్‌గా మాకైతే ఈ ట్రిప్ అనేది చాలా మెమరబుల్‌గా ఉంటుంది. సో, ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.